నిక్కు బాబుని తీసుకొని మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కాను. సింగిల్గా అన్ని గంటలు ఒకటే ప్లేస్లో వాడిని ఎలా ఎంగేజ్ చేయాలనుకున్నాను. ఏదోలా మేనేజ్ చేశానమాట. ఎక్కగానే ఇలా ఒక బుక్ కలర్ పెన్సిల్స్ ఇచ్చారు. ఇంకా వేస్తూ కొంచెం టైంపాస్ అయింది. నెక్స్ట్ వాడికి ఫుడ్ పెట్టేసి నేను తినేసాను. అరౌండ్ మిడ్నైట్ 12 o'clockకి అబుదాబీలో ల్యాండ్ అయ్యాను అనమాట. ఇంకా అక్కడి నుంచి నాకు ఒక 2 hours లేఓవర్ ఉంది. ఇంక ల్యాండ్ అయ్యేటప్పుడు బాగా ఏడ్చాడు అనమాట, ఇయర్ పెయిన్ వచ్చి. ఇంకా తర్వాత నిద్రపోయాడు. మళ్ళీ నేను ఇంకా కంటిన్యూషన్ ఫ్లైట్ ఎక్కాక అబుదాబీలో ఇంకా న్యూయార్క్ ల్యాండ్ అయ్యే వరకు కూడా కొంచెం సేపు ఫోన్ పెట్టి అలా అలా టైంపాస్ చేస్తూ టాయ్స్తో వాటితో మేనేజ్ చేయగలిగాను. సింగిల్గా ఇంత దూరం ఎలా జర్నీ చేయగలుగుతానో నిక్కు బాబుని తీసుకుని అనుకున్నా. దేవుడి దయ వల్ల సేఫ్గా నేను న్యూయార్క్లో అయితే ల్యాండ్ అయిపోయాను. చాలా వీడియోస్ తీసాను, అన్నీ అప్లోడ్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. బట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల మొత్తం డిలీట్ అయిపోయినాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇకపై అన్నీ యూఎస్ వీడియోస్ వస్తాయి.